టూస్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, సబ్ట్రాక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు. 0 - 0 0, there is no carry. 0 - 1 borrow is required, that is 1, borrow is 1. 1 - 0 1 only, there is no borrow. 1 - 1 0 and there is no borrow. But here of course మనకి అడిషన్ తోనే కంప్లీట్ చేస్తాం బైనరీ సబ్ట్రాక్షన్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 25 - 18 ఆఫ్ బేస్ 10 డెసిమల్ ఫార్మ్ యూజింగ్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్. సో ఫస్ట్ 25కి ఈక్వలెంట్ డెసిమల్ బైనరీ నంబర్. 25కి ఈక్వలెంట్ డెసిమల్ బైనరీ నంబర్. We know that the BCD code 1 2 4 8 16 32 64 128. సో ఇక్కడ మనకి that is 1 0 0 1 1 0 0 0. చూడండి, 16 ప్లస్ 8 plus 8 plus and one more is 1. So this is equal 16 plus 8, 24 plus 1 25. So this is the binary equivalent for 25. అలాగే 18 కూడా తీసుకుంటే మనకి binary equivalent 0 1 0 0 1 0 0 0. ఇప్పుడు 18కి సబ్ట్రాక్ట్ చేసేదానికి 18కి టూస్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ తీసుకుందాం. 18కి 0 ప్లేస్లో 1, 0 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 0, 0 ప్లేస్లో 1, 0 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 0, 0 ప్లేస్లో 1. ఇది వన్స్ కాంప్లిమెంట్. అలాగే 18కి టూస్ కాంప్లిమెంట్ చేయాలంటే దీనికి 1 యాడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ 1 యాడ్ చేస్తే చాలు, అదే టూస్ కాంప్లిమెంట్ అవుతుంది. 1 + 1 0, క్యారీ 1, 0 + 1 1, 1 ఉంది ఇక్కడ, సేమ్ 1 0 1 1 1. సో ఇది 18కి ఈక్వలెంట్, 18కి టూస్ కాంప్లిమెంట్ ఇది. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేయాలి. 25కి ఎంత, 25 ఎంత, 25 అంటే బైనరీ ఈక్వలెంట్ ఎంత, 0 0 0 1 1 0 0 1. 18 ఆఫ్ టూస్ కాంప్లిమెంట్ ఇది, నాట్ 18. ఎంత టూస్ కాంప్లిమెంట్, 1 1 1 1 1 0 1 1 0 1 1 0. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తాం. 1 + 0 1, 0 + 1 1, 0 + 1 1, 1 + 1 0, క్యారీ 1, 1 + 0 0, 1 + 0 1, 1 + 1 0, క్యారీ 1, 0 + 1 1, 1 + 1 0, క్యారీ 1, 0 + 1 1, 1 + 1 0, క్యారీ 1, 0 + 1 1, 1 + 1 0, క్యారీ 1. ఇది క్యారీని డిస్కార్డ్ చేయాలి, క్యారీని డిస్కార్డ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద రిజల్ట్, 1 1 1 అంటే 1 2 4 రిమైనింగ్ ఆల్ ఆర్ టర్మ్స్ జీరోస్ వచ్చినాయి. అలాగే మ్యాగ్నిట్యూడ్ 4 + 2 6 = 7. ఎంత, 25 - 18 ఎంత ఒరిజినల్గా, 25 - 18 = 7. సో ఇలాగ మనం సబ్ట్రాక్షన్ బైనరీ యూజింగ్ టూస్ కాంప్లిమెంట్లో చేస్తాం. సో ఫస్ట్ స్టెప్లో 18ని వన్స్ కాంప్లిమెంట్ కింద కన్వర్ట్ చేసాం, దానికి 1 యాడ్ చేసి టూస్ కాంప్లిమెంట్ కింద చేసి దాన్ని రిజల్ట్కి 25కి యాడ్ చేసాం. ఇదే మనకి ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ చేసాం ఫస్ట్ స్టెప్లో, దానికి 1 యాడ్ చేసి టూస్ కాంప్లిమెంట్ చేసి రెండింటిని యాడ్ చేసాం, డిస్కార్డ్ చేసాం, క్యారీని డిస్కార్డ్ చేసాం. సేమ్ అయితే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేవరకు అక్కడ 25 - 18, ఇక్కడేమో 18 - 25. ఇది 18 - రివర్స్ అంటే ఎంత, -7 ఆన్సర్. సో దీనికి కూడా అంతే, 18కి బైనరీ ఈక్వలెంట్, 25కి బైనరీ ఈక్వలెంట్. ఇప్పుడు 25కి వన్స్ కాంప్లిమెంట్ తీసుకుంటే, వన్స్ కాంప్లిమెంట్ అప్పుడు ఏమవుతుంది, 0 0 అంటే 1 1,
డబల్ 1 అంటే 00, 00 అంటే 11, 0. ఇది 1's కాంప్లిమెంట్. 1 యాడ్ చేస్తే మనకి 2's కాంప్లిమెంట్ ఆఫ్ 25 వస్తుంది. 0 ప్లస్ 1 1, 1 1 0 0 1 1 1. సో ఇది 25కి 2's కాంప్లిమెంట్. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయాలి. 18 అంటే ఎంత? 18 అంటే ఇది 18 ఎంత? 18 ఎంత వచ్చింది? 18 అంటే 0 0 0 0 0 1 0 0 1 0. ఇప్పుడు 2's కాంప్లిమెంట్ ఆఫ్ 25, నాట్ 25 దిస్ వన్. ఎంత అది? ఇది 2's కాంప్లిమెంట్ ఆఫ్ 25. 1 1 1 0 0 1 1 1. ఈ రెండింటిని ఇప్పుడు యాడ్ చేయాలి. 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 1 0 క్యారీ 1, 0 ప్లస్ 1 ప్లస్ 1 0 క్యారీ 1, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 0 1 1 1. ఇది రిజల్ట్ ఇప్పుడు వచ్చింది. ఇది రిజల్ట్. సో ఇప్పుడు దీనికి 2's కాంప్లిమెంట్ చేయాలి. నెగిటివ్ రిజల్ట్ అన్నప్పుడు దట్ ఈస్ 2's కాంప్లిమెంట్ ఆఫ్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి 2's కాంప్లిమెంట్ చేయాలంటే ఏంటి? రిజల్ట్కి ఫస్ట్ దీన్ని 1's కాంప్లిమెంట్ తీసుకున్నాం. ఏమవుతుంది? 0 0 0 0 0 1 1 0. దీనికి 2's కాంప్లిమెంట్ అంటే ఏంటి? 1 యాడ్ చేయాలి. 1 1 1 0 0 0 0 0. సో ఇది రిజల్ట్ 7. చూడండి, ఇక్కడ క్యారీ రాలేదు మీన్స్ దట్ ఇండికేట్స్ నెగిటివ్ రిజల్ట్. ఇక్కడ ఏమో మన క్యారీ రాలేదు రిజల్ట్లో. సో మీన్స్ దట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఏ నెగిటివ్ రిజల్ట్. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద రిజల్ట్? 1 1 1 అంటే 7. 1 1 1 అంటే 7. ఇది సేమ్. సో దిస్ ఈజ్ ద 7. ఇలాగా 18 మైనస్ 25 క్యారీ జనరేట్ చేయలేదంటే నెగిటివ్ రిజల్ట్స్, దట్ ఈస్ ఇండికేట్స్ నెగిటివ్. -7 ఇలాగా మనం జనరేట్ చేస్తాం యూజింగ్ 2's కాంప్లిమెంట్. థ్యాంక్ యూ.